హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు గ్రోయింగ్ విత్ వైషు అండ్ జెస్సీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా పాపని స్కేటింగ్ క్లాసెస్లో జాయిన్ చేయాలనుకున్నాం. తనకి స్కేట్స్ కొనడానికి డెకత్లాన్కి వచ్చాం. మొదటిసారి స్కేట్స్ ట్రై చేస్తుంది. ఎలా చేస్తుంది, ఏ స్కేట్స్ తీసుకున్నాం, ఈ మొత్తం ఎక్స్పీరియన్స్ అంతా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మా పిల్లలు ఈ డెకత్లాన్కి రావడం ఇదే ఫస్ట్ టైం. మా పెద్ద పాపకి స్కేట్స్ అనేసి ఇంట్లో చెప్తానట్లే ఫుల్ ఎక్సైట్మెంట్తో వచ్చేసింది. తను చూడండి, ఏ స్కేట్స్ కావాలి, మొత్తం చాలా వరకు అన్నీ చూస్తూ నాకు పింకే కావాలని చెప్తుంది. చిన్న పాపను చూసారంటే నాకు బ్లూ కలర్ కావాలంటుంది. బట్ తనకి ఏవి సెట్ అవ్వలేదు. మరి పెద్ద పాపకే చూస్తున్నాం మేము ఇప్పుడు. పెద్ద పాపకి ఫస్ట్ టైం స్కేట్స్ చూస్తున్నాం కదా, సో తన సైజ్ ఏంటి మొత్తం అంతా చెక్ చేసుకొని సో తనకి ఇప్పుడు స్కేట్స్ వేస్తున్నాం. మొదట నేను స్కేట్స్ వేద్దాం అనుకున్నా కానీ సో ఈ వీడియో చేయడానికి ఎవరెవరు ఉండాలని చెప్పేసి నేను వీడియో తీస్తున్నా. అండ్ సో తను వాళ్ళ మామతోనే వేయించుకోవాలని చెప్పేసి సో తను వాళ్ళ మామ దగ్గర స్కేట్స్ వేయించుకుంటుంది. సో ఈ స్కేటింగ్లో 2 టైప్స్ ఉంటున్నాయి. ఒకటేంటంటే 3 వీల్ మీద బ్యాలెన్స్ చేయడానికి, ఇంకోటి ఏంటంటే సింగిల్ లైన్ వీల్ మీదనే బ్యాలెన్స్ చేయడానికి ఉంటుంది. ప్రస్తుతానికి మొత్తం అంతా సింగిల్ లైన్లోనే అన్ని చక్రాలు వచ్చేలాగా ఉన్నాయి. సో అవి ట్రై చేస్తున్నాము. దీని తర్వాత ఒకవేళ మాకు ఇది నచ్చితే ఇక్కడ స్టాఫ్ వాళ్ళే దాన్ని 3 వీల్ కింద కన్వర్ట్ చేస్తామని చెప్పారు. చూడండి, తను ఫుల్ ఎక్సైట్మెంట్తో లేచి నడవాలని ట్రై చేస్తుంది. సో అందుకు నేను తీసుకొని ఇప్పుడే ట్రై చేపిస్తున్నా. సో తనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది. అసలు ఇది ఫస్ట్ టైం తను స్కేట్స్ వేసుకోవడం. చూడండి, తను భయపడుతోంది ఒక పక్క ఎక్సైట్మెంట్. ఫైనల్గా మా పెద్ద పాప స్కేటింగ్ షూస్ వేసుకునేసి రెడీ అయిపోయింది. అడుగుతోంది, డాడీ వెళ్దాం రా స్కేటింగ్ చేద్దామని. సరే అని చెప్పి నేను ట్రయల్కి తీసుకొచ్చాను. అసలు నేను తను బ్యాలెన్స్ చేయగలనా, తను బ్యాలెన్స్ అవ్వగలదా లేదా అనేసి. చూడండి, తనైతే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉంది. ఇంకా తను నన్ను తీసుకెళ్ళి ముందుకేనే అంటోంది. మా పెద్ద పాప ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం కాబట్టి తను బ్యాలెన్స్ చేయలేకపోతుంది. బట్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేపిస్తున్నా. తను కొంచెం స్టడీగా ఉందంటే కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి నేను వెయిట్ చేస్తున్నా ఈగర్గా. ఇలా పట్టుకోవడం కూడా కొంచెం కష్టమేనండి. ఆ లోపే మా చిన్న పాప రెడీ అయిపోయింది, నేను కూడా వెళ్తానని చెప్పేసి. సో మా చిన్న పాప వేసుకున్న స్కేట్స్ ఏంటంటే ఇవి 3 వీల్ బ్యాలెన్స్ అలైన్మెంట్ అనమాట. సో ఫ్రంట్ ఒకటి, మిడిల్లో ఒకటి, లాస్ట్లో 2 వీల్స్ ఉంటాయి. ఇది కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈలోపే మా పెద్ద పాప మొత్తం రెడీ అయిపోయింది. హెల్మెట్, ఆర్మ్స్ గార్డు మొత్తం అన్నీ వేసుకొని ఫుల్ సెటప్తో రెడీ అయిపోయింది. స్కేటింగ్కి ఎలా అయితే వెళ్తామో అలాగా. ఇంతలోనే మా పెద్ద పాపకి సైకిల్ కనిపించేసింది. సైకిల్ కనిపిస్తే మా పెద్ద పాప అస్సలు ఆగదు. అండ్ డిఫరెంట్ సైకిల్స్ అన్నీ ట్రై చేస్తుంది హైట్ వైజ్. ప్రస్తుతానికి పింక్ కలర్ సైకిల్ ఎత్తుకొని దీన్ని ట్రై చేసింది ఫస్ట్. మా పెద్ద పాప ఏ సైకిల్ అయితే తొక్కుతుందో చిన్న పాప కూడా అదే సైకిల్ తొక్కాల్సిందే, లేకపోతే తను ఒప్పుకోదు. సో అందుకనే పెద్ద పాప సైకిల్ తీసుకొచ్చిన వెంటనే చిన్న పాప సైకిల్ ఎక్కేసింది. చూడండి తన ఎక్సైట్మెంట్ ఎలా ఉందో అసలు.
ఇంతలోనే మా పెద్ద పాపకి కిడ్స్ స్కూటర్ దొరికేసింది. సో తను మొత్తం అంతా తిరగడం వల్ల ఎక్కడో చూసింది, సో తీసుకొని వచ్చేసింది నా దగ్గరికి. మా పెద్ద పాప కంటే మా చిన్న పాపకి ఇవి చాలా ఇంట్రెస్ట్ అసలు. చూడండి, పెద్ద పాప అక్కడ పెట్టేసరికి చిన్న పాప తీసుకొని బయలుదేరుతోంది. సో తనకి ఇది ఫస్ట్ టైం అయినా కానీ తను బాగా ట్రై చేస్తోంది. ఎందుకంటే మా అపార్ట్మెంట్లో మా నైబర్స్ వాళ్ళది 1-2 టైమ్స్ ట్రై చేసింది. సో తనకి ఇది కొంచెం బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో వెంటనే చూడండి తీసుకొని మొత్తం అంతా తిరుగుతుంది డెకాథ్లాన్ మొత్తం. మా చిన్న పాప ఎక్సైట్మెంట్ చూసి ఏదైనా ఒకటి తీసుకుందామని వెళ్ళాను కానీ, సో ఇప్పుడు ఉండేటివన్నీ చాలా చిన్న సైజు. ఇప్పుడు మా చిన్న పాప ఏదైతే తోలుతుందో దానికంటే చిన్న సైజు ఉన్నాయి. అండ్ ఇవన్నీ యూజ్డ్ ప్రోడక్ట్స్. అండ్ మా చిన్న పాప ఇప్పుడు ఏదైతే డ్రైవ్ చేస్తుందో, సో అందుకనేసి వెంటనే మా చిన్న పాప ఎక్సైట్మెంట్ చూసి ఒకటి ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టాను. ఇక ఎలాగో డెకాథ్లాన్కి వచ్చాను కాబట్టి మొత్తం అంతా ఒక లుక్ వేద్దాం రండి. మా పెద్ద పాప టెన్నిస్ చూడగానే అసలు టెన్నిస్ బ్యాటు బాల్ తీసుకొని పరిగెత్తా ఉంది. సరే పిల్లలు ఏం చేస్తున్నారని చెప్పి వెళ్తే మా చిన్న పాప మళ్ళీ సైకిల్ ఎత్తుకునేసింది. మా పెద్ద పాప వాళ్ళ మామతో పాటు షటిల్ ఆడడం స్టార్ట్ చేసింది. సో తను ఫస్ట్ టైం ఆడుతుంది. ఎలా ఆడుతుంది ఏంటి అని మేము కూడా చాలా ఎక్సైటింగ్గా చూస్తూ ఉన్నాం తనని. సో తనైతే బాగా ట్రై చేస్తుంది అసలు కొట్టడానికి. తన వల్ల కావట్లేదు, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం తను అసలు ఇలా షటిల్ ఆడడం. లేదో మరి. ఫైనల్గా ఫస్ట్ షాట్ అనేసి కొట్టేసింది. చూడండి తన ఎక్సైట్మెంట్ ఎలా ఉందో అసలు. మా చిన్న పాప బౌన్సింగ్ బాల్ చూడడం ఫస్ట్ టైము. సో తను కూడా ఇక్కడ ట్రై చేస్తుంది చూడండి. సో తను ఎక్కడానికి చాలా కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ తను ఎక్కేసి మొత్తం ట్రై చేస్తుంది. అలాగే పెద్ద పాప కూడా అసలు మొత్తం అక్కడ ఉన్న డిఫరెంట్ కలర్ బాల్స్ అన్నీ తీసుకొని ఆడుతుంది. అండ్ యూజువల్గా మా ఇంట్లో అయితే ఒక హోమ్ సెటప్ ఉన్నింది. హోమ్ సెటప్ ఉన్నప్పుడు మాత్రం అస్సలు ఆడుకోలేదు. బట్ ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం ఎక్కడైనా హోమ్ సెటప్ చూసారంటే మాత్రం అసలు ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోతారు వాళ్ళు. చూడండి ఇంతవరకు ఆడుతా మా చిన్న పాప అయితే మా అక్క వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకా హోమ్ సెటప్లోకి వెళ్ళిపోయి అక్కడే దాంకొనేసింది. నేను ఎంత పిలుస్తున్నా కానీ రావట్లేదు బయటకు అసలు. సో ఫైనల్గా మళ్ళీ వచ్చింది మా చిన్న బుడ్డిది. తను లోపల నుంచి బయటకు వచ్చేసరికి వాళ్ళ అక్క, వాళ్ళ మమ్మీ, వాళ్ళ మామ అందరూ ఎక్కడికో వెళ్ళిపోయారు. సో ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని చెప్పి మొత్తం అంతా వెతికేస్తుంది మా చిన్న బుడ్డిది అసలు. ఫైనల్గా వాళ్ళు కళ్ళజోడు సెక్షన్ దగ్గర ఉన్నారని చెప్పేసి మా చిన్న పాప ఎలాగో కనుక్కునేసింది. మా చిన్న పాపకి కొంచెం స్టైల్ ఎక్కువ. సో అందుకని తను ఎలా ఉన్నా కానీ డిఫరెంట్ అన్నీ ట్రై చేస్తూ ఉంటుంది. బాగుందా లేదా చూడండి అసలు ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ ఉంది అసలు. ఈరోజైతే పిల్లలు ఫుల్ ఎక్సైటెడ్గా అసలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. చాలా రోజులు అయిపోయింది మేము కూడా బయటకు వచ్చేసి. అలా డెకాథ్లాన్లో షాపింగ్ చేసేసి బిర్బల్ బిర్యానీకి వచ్చామన్నమాట. ఇప్పటికే లేట్ అయిపోయిందని తినేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం ఇంటికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.